నమస్కారం. రుద్రాక్ష వైభవం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రుద్రాక్ష నిపుణులు మరియు రుద్రాక్ష దక్ష శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. మీరు పుష్కర స్నానం చేశారు కదా, దాని గురించి చెప్పండి. పుష్కర స్నానం అందరూ చేస్తే మంచిది, పుణ్యాలు కలుగుతాయి. అలాగే పూర్వజన్మ పాపాలు, ఇహజన్మ పాపాలు అన్ని కూడా తొలుగుతాయనే విశ్వాసం అది నిజమైనదే అని చెప్పొచ్చు. అలాగే స్నానం చేయంగానే మన పాపాలన్నీ పోతాయా అంటే అది మనస్ఫూర్తిగా మనస్సుని స్థిరంగా ఉంచి నిశ్చలమైనటువంటి విధానంతో అలాగే శ్రద్ధాభక్తులతో శుద్ధిగా ఆ యొక్క స్నానం చేసినట్లయితే, మనస్సును శుద్ధితో స్నానం చేసినట్లయితే తప్పకుండా ఆ పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఆచరించవలసిన ధర్మాలు ఏదైతే ఉందో, అలాగే అక్కడ ఆచరించవలసిన ఇవ్వాల్సిన దానాలు ఏదైతే ఉందో అది చక్కగా శ్రద్ధగా ఇవ్వటం అనేది, దానం చేయటం అనేది కూడా ఈ యొక్క పాప పరిహారానికి చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే అనారోగ్యపరంగా కూడా ఈ యొక్క స్నానం చేయటం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా సాధ్యమైనంత వరకు పుష్కర స్నానం చేయటం, అక్కడ అవకాశం ఎక్కడైనా ఏ ఘాట్లో చేసినా కూడా పుణ్యమే వస్తుంది. కాబట్టి జనం తోసుకోకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ చక్కగా స్నానం చేయటం వల్ల మనకి పుణ్యం పురుషార్థం రెండు వస్తుంది. అలాగే గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కిరణ్ కుమార్ గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. పూర్తి పేరు. కిరణ్ కుమారా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 20. ఇంకోసారి చెప్పండి. 1993. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్నింగ్ 6:30. మీ సమస్య ఏంటండి? గురువు గారు ఉన్నారు, తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఓకే, చక్కగా ప్రయత్నం చేయండి, మంచి జాబ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అనకండి, మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మృగశిర నక్షత్రంలో జన్మించారు. ప్రైవేట్ జాబ్ కూడా మంచి స్థాయిలోనే మీకు వస్తుంది. ప్రయత్నం చేయండి, చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా మహర్దశను ముందుకు జరిపే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఎప్పుడో జరిగే యోగాలు కొన్ని యాక్టివేట్ అవుతుంది. అలాగే కొన్ని పంచమహాపురుష యోగాలు నిద్రాణ స్థితిలోనే ఉంటాయి, అవి కొన్ని యాక్టివేట్ అవుతాయి. కాబట్టి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అవకాశం ఉంది. మీరు సప్తముఖి రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష, చతుర్ముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ లో పంచముఖి మాల గాని స్ఫటిక మాల గాని ధారణ చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. శుభం. అలాగే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునండి, మీ పూర్తి పేరు చెప్పండి. చిలుకూరు వెంకటేశ్వర రెడ్డా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/11/1994. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైమ్ ఆఫ్ బర్త్, ఏ టైంలో పుట్టారు? 9 నుండి 10 గంటల లోపల పుట్టారు. ఉదయమా? ఉదయం అండి. మీ సమస్య ఏంటండి? మా సమస్య అంటే నేను ఐటీఐ చేశానండి, 2 సంవత్సరాలు అయితే. అంటే ఏ జాబ్ ప్రయత్నించా ఏది అనుకూలంగా లేదు, వచ్చేసినట్టే ఉంటుంది కానీ అనుకూలంగా లేదు. ఓకే బాబు, ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నావు మరి? చేయాలనుకుంటున్నానండి. ఓకే, నీది పుష్యమి నక్షత్రం. నీ యొక్క సంకల్ప బలాన్ని బట్టి నీ యొక్క జీవితం ముందుకెళ్తుంది. కాబట్టి గట్టిగా సంకల్పం చేయండి. అంటే పలానా జాబ్లో నేను వెళ్ళాలి, లేకపోతే పలానా దాంట్లోకి నేను ఫిట్టర్ గా కానీ సంథింగ్. మీరు ఐటీఐ చేశారు కాబట్టి కొన్ని కంపెనీల్లో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇది ఇంకా బాగా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి.
కాబట్టి మీరు మంచి పొజిషన్లో రావడానికి సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయండి. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది, చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు పెద్ద రుద్రాక్షను ధారణ చేయండి. అంటే సాధ్యమైనంత వరకు బిగ్ సైజ్ రుద్రాక్ష ఉంటుంది, అది ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం. అలాగే మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. రంగారావు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పూర్తి పేరు? రంగారావు అండి. రంగారావా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 నవంబర్ 1971. మీ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. ఉదయం 6:30. ఉదయం 6:30. ఓకే, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి. మేము బిజినెస్ ఏం పెడితే బాగుంటుందండి, నా యొక్క నక్షత్ర రీత్యా లగ్న కుండల రీత్యా గురువు నన్ను అడుగుదామని చేశానండి. ఓకే అండి, మీకు సంబంధించిన దాంట్లో మీది నక్షత్రం మూలా నక్షత్రం అయింది, ధనుస్సు రాశి, వృశ్చిక లగ్నంలో జన్మించారు. అయితే మీకు సంబంధించిన దాంట్లో ఫుడ్ కి సంబంధించిన బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫుడ్ అండ్ కాస్మెటిక్స్ అంటే కిరాణా సంబంధించింది కూడా చేసుకోవచ్చు. అలాగే ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ కాలేజ్ అకౌంటెంట్ కలిగిస్తున్నాను సార్. ఓకే అండి, మీకు సంబంధించిన దాంట్లో మీరు చక్కగా కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ అండ్ ఫుడ్ కి సంబంధించిన మెటీరియల్స్ కి సంబంధించి, వాటర్ కి సంబంధించి అలాంటి వాటికి మీరు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మిల్క్ కూడా చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా మీరు చక్కటి బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఇంకంటే మీరు జాబ్ చేస్తుంటారు, అలాగే బిజినెస్ పరంగానూ ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన దాంట్లో ఇంకా సర్పదోష నివారణకు సంబంధించి రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాల సర్పదోషానికి సంబంధించి రెమెడీస్, శనికి సంబంధించి, కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి. అలాగే శనిదానం, కుజదానం కూడా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించిన దాంట్లో కనక పుష్యరాగాన్ని ధారణ చేయండి. ఒక నవముఖి రుద్రాక్షను ధారణ చేసినట్టయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం. అలాగే గురుగారు, మరి రుద్రాక్ష ప్రభావం ఆరోగ్యం మీద ఎలా ఉంటుందంటారు? రుద్రాక్షలు ఇప్పుడు మనం చూసినట్లయితమ్మా, ఇప్పుడు ధరించడం వల్ల మనం ఏం చెప్తున్నాము? మంచి జరుగుతుంది, మీకు చాలా బాగుంటుంది, ఇది చేసుకోండి, అది చేసుకోండి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ రుద్రాక్ష ధరించగానే పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్నీ వచ్చేవి. దానికి ప్రేరేపణ జరుగుతుంది. అంటే ఈ పరిహారం చేయాలంటే ఆ సంకల్పాన్ని అది కలిగిస్తుంది. అలాగే ఈ ఆరోగ్యపరంగా ఆ యొక్క ధాతువుల మీద యాక్టివేట్ చేస్తుంది. అలాగే అనారోగ్యపరంగా ఉన్న వారికి ఏమవుతుందంటే ఈ యొక్క రుద్రాక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్, ఆ దివ్యశక్తి దైవ తరంగాలు ఏమవుతుందంటే ఆ రుద్రనాడి స్పందన యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి, రుద్రాక్షలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏకీకృతమై సైక్లింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే మనం వేసిన రుద్రాక్ష నల్లగా మారుతుంది. రుద్రాక్ష ఎర్రగా ఉంటుంది. అలాగే తెల్లని రుద్రాక్ష, నల్లని రుద్రాక్ష, పసుపు వర్ణంలో ఉన్నటువంటి రుద్రాక్షలు ఇవన్నీ లభ్యం అవుతున్నాయి. అయితే ఏ రుద్రాక్ష వేసినా కూడా అది నల్లగా మారటానికి గల కారణం ఏంటి? అది పని చేస్తుంది అని అర్థం కదా. అంటే ఇప్పుడు ఒక దోసకాయ తీసుకున్నాము, దాన్ని ఒక చోట పెట్టాము, అది 4-5 రోజుల తర్వాత ఏమవుతుంది? పండిపోతుంది. అంటే అది దానిలో పని చేస్తుంది, దాంట్లో ఉన్న కణాలు పనిచేస్తున్నాయి. అంటే పండిపోయే గుణాన్ని అది పనిచేస్తుంది. అలాగే జామకాయ ఉంది, 4 రోజులు అయితే పండిపోతుంది. అంటే ఆ కాయ పని చేస్తుంది. అట్లాగే దాంట్లో ఉన్నటువంటి కణాలు ఏదైతే ఉందో అది యాక్టివేట్ చేస్తుంది. అయితే దీంట్లో పండిపోవటం, రాలిపోవటం అది ఆల్రెడీ అయిపోయినది మన దగ్గరికి వస్తుంది ఈ రుద్రాక్ష. అయితే దీంట్లో ఇంకేం చేస్తుంది పని అని చూసుకున్నట్లయితే ఈ రుద్రాక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టము దాంట్లో నుంచి నిరంతరం శక్తిని విడుదల చేస్తుంది. అలాగే కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుని, అంటే విశ్వశక్తిలో ఉన్నటువంటి ఎనర్జీని తీసుకొని మన శరీరంలోకి విడుదల చేస్తూ ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీని తీసేసి బయటకు వదిలేస్తుంది. ఇలా అది ఒక ట్రాన్స్ఫార్మర్గా మనకి అటు ఇటు ముందుగా పనిచేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే రుద్రాక్ష నల్లబడుతుంది. అంటే అది మనకి రుద్రాక్షలు పనిచేస్తున్నాయని చెప్తాం. అలాగే కొంతమంది వస్తుంటారు, గురుగారు రుద్రాక్షలు మీరు ఇచ్చారు, వాడుతున్నాం అంటారు. ఇది నన్ను చూపి అంటాం. చూపిస్తే అవి అలాగే వాటి యొక్క శక్తి, అంటే మాకు హీలింగ్ ఎనర్జీ వాళ్ళు ఎంతవరకు వాడుతున్నారనేది అర్థమైపోతుంది. బాబు నువ్వు సరిగ్గా వాడట్లేదు దీన్ని, నువ్వు ఉదయం వేసుకుంటావు అంటే మొన్న వేసుకున్నాను సార్, మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నానని మళ్ళీ వేసుకుని వచ్చాను అంటారు. అట్లా కాకుండా రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నట్లయితే దానివల్ల చక్కటి ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆరోగ్యం సిద్ధిస్తుందో అన్ని టైం టు టైం యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, హెడ్ఏక్, విపరీతంగా హెడ్ఏక్ ఉంది. వాడు అడిగే క్వశ్చన్స్ వీడేం చెప్తాడు సమాధానం? అందుకని వాడు కాదులే, నెక్స్ట్ ఇంకో జాబ్ రాకపోయిద్దా దానికోసం వెయిట్ చేస్తుంటాడు. కానీ ఇతను ఈ జాబ్కి వెళ్తే ఎక్సలెంట్ గా దాంట్లో సెలెక్ట్ అవుతాడు, చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయే పొజిషన్. కానీ ఒక హెడ్ఏక్ ఆ పొజిషన్ ఆపేసింది
కదా. సో ఇలాంటి వాటి నుండి రక్షణ పొందాలి అంటే మనం ఆరోగ్యపరంగా ఉండాలి ఫస్ట్. సో ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు అన్ని టైమింగ్ అవుతాయి. టైమింగ్ అయినప్పుడు మన ప్రగతి, అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది. ఆటోమేటిక్ గా అది ఏదైతే ఉందో అది మనకి రుద్రాక్షిస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు గురుగారికి సంబంధించి ఒక ఈవెంట్ చూద్దాం. తరపు నుంచి కాశీకి వెళ్ళాము. ఆ కాశీలో అసలు మేము వెళ్తామని కూడా మేము ఊహించుకోలేదు. ఎట్లా వెళ్ళామో ఏంటో ఆ భగవంతునికే తెలియాలి. గురుగారు వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండి 5 రోజుల పూజలో పాల్గొని ఆ కలశాలు ఎత్తుకొని ఆ హోమంలో దాంట్లో కూర్చొని అలా సేవ చేసి ఎంత ఆనందం పొందామో అది అసలు మాటలలో చెప్పలేకపోయామన్నమాట. అయితే బిలాపత పూజ రోజు స్ఫటిక లింగంతో గురువు గారు అభిషేకం చేశారు. ఆ రోజు ఆ లింగంలో శివపార్వతుల రూపం కనిపించింది. అదైతే రియల్ గా చాలా ఎక్స్పీరియన్స్. అంటే నార్మల్ గా బయట మనం అట్లాంటివి చూడము, అక్కడ అది నేను చూసాం, రియల్ గానే చూసాం అన్నమాట. అది మా కళ్ళ ముందే అక్కడ అవుతూ ఉంది, దాన్ని చూసాము, చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ, ఓం నమః శివాయ ఏమిటి నీ మాయ. చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయలు కులుకు సోయగాలూయలా చాంగు భళ చమకు చమకు తడుకు బెళుకు సృష్టి కళ హృదయమిలా ఊగే హోయలు చిలుకు లయలు కులుకు సోయగాలూయలా సంబరాల చుంబనాల రూపంలా అంబరాల బుర్బురాల దీపంలా ఎగసే ఇంద్రజాపంలా ఏదో ఇంద్రజాలంలా. ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయ, ఓం నమః శివాయ ఏమిటి ఈ మాయ. చూసారు కదండి ఏవిని. ఈ హోమాల్లో మీరు కూడా పాల్గొనొచ్చు. అలాగే గురుగారు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రేమ్ సాయి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అబ్బాయి ప్రేమ్ సాయి రెడ్డి అండి, జూన్ 14, 1993 జూన్ హైదరాబాద్ అండి. ఓకే, ఎన్ని గంటలకు పుట్టాడమ్మా? మార్నింగ్ 4:15 అండి. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? తను బీటెక్ అయిపోయిందండి, ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా తన స్టేటస్ ఎలా ఉంటుంది కనుక్కుందాం అనేసి. ఓకే ఓకే, ఇతను రేవతి నక్షత్రంలో జన్మించారు, మీనరాశి, వృషభ లగ్నంలో జన్మించారు. లగ్నాత్తు కూడా
కొద్దిగా రాహుకేతు ఎఫెక్ట్ ఉంది దీనికి సంబంధించి. అలాగే రేవతి నక్షత్రానికి సంబంధించిన దాంట్లో శనికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రేవతి నక్షత్రానికి సంబంధించిన దాంట్లో కొంత దోషం కూడా చూపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో రాహువు కూడా ఉండటం కూడా దీనికి సంబంధించి ఆ యొక్క ఇప్పుడు మనం చూపించిన ఏవి మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇతనికి ఈ యొక్క ఆశ్లేష పూజలో పాల్గొనడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క నక్షత్ర జాతకులలో రాహుకేతు ఎఫెక్టు, అలాగే సర్పదోషము, సర్పశాంతికి సంబంధించి, అలాగే జాతకరీత్యా అనేక గ్రహాల దోషాలు ఏదైతే ఉన్నాయో, అలాగే పూర్వజన్మ పాప పరిహారాలు, పితృదేవతా శాపాలు, అలాగే సర్పశాపం, వీటన్నిటికీ పరిహారంగా చేయబోయే ఆశ్లేష బలిలో ఈ పూజలో పాల్గొనడం అనేది చాలా మంచి అవకాశంగా మీకు చెప్పుకోవచ్చు. అలాగే ఇతనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడా ఇబ్బంది లేదు తల్లి, అంత బాగుంది, డెవలప్మెంట్స్ అన్ని బాగున్నాయి. అయితే ఇంకా మంచి పొజిషన్లోకి రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. 2017 ఈజ్ బెస్ట్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి అంతా కూడా చాలా బాగుంటుంది. జాబ్ పరంగా కానీ అన్ని రకాల యోగాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. శుభం. అలాగే రుద్రాక్ష, ఏకాదశి ముఖ్య రుద్రాక్ష కానీ ధారణ చేసినట్టయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం. అలాగే గురుగారు, ఇందాక ఏవీలో చూసినట్టుగా మీరు తలపెట్టిన హోమం గురించి చెప్పండి. అలాగే ఎలా పాల్గొనాలి అందులో? ఇదే మనం కాశీలో పరమేశ్వరుడు అనుగ్రహంతో అనేక అనుభవాల వల్ల అక్కడ చేయటం జరిగింది. చాలా వ్యయ ప్రయాసాలతో, మన రాష్ట్రం కాదు కదా, చాలా దూరం వెళ్ళాలి. అలాగే చాలా మంది కూడా ఇందాక కూడా చెప్పారు, ఎలా వచ్చామంటే అంత రష్ లో వాళ్ళకి టికెట్స్ దొరకని టైంలో, కార్తీక మాసం అసలు రష్ గా ఉంటుంది చాలా. అక్కడ కూడా రూమ్స్ కూడా చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి. అసలు ట్రైన్స్ లో కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట, రిజర్వేషన్ లేకపోతే. అలా చాలా మంది రావటం జరిగింది. మేము కొంతమందిని తీసుకెళ్ళటం కూడా జరిగింది. అయితే దీంట్లో ఇంకా అక్కడ కంటే కూడా హైదరాబాద్ లో చేస్తే ఇంకొంచెం డెవలప్మెంట్ కి బాగుంటుంది ఇక్కడ. అలాగే ఈ హైదరాబాద్ లో చాలా మంది రాలేకపోయాం, చాలా మంది బాధపడిన వారు ఉన్నారు. అలాగే ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రాధాయపడటం, దీనికి సంబంధించి వీళ్ళందరినీ అంత టైంలో అడ్జస్ట్మెంట్ అవ్వకపోవటం, వీళ్ళందరూ రాలేకపోవటం అనేది జరిగిన కారణాల దృష్ట్యా ఇంకా అలాగే ప్రస్తుత భూ పరిణామాలు చూసుకున్నట్లయితే చాలా ఆందోళనకరంగా ఉంది. దీనికి సంబంధించి మనం ఏం చేయగలుగుతాం అని అమ్మవారి యొక్క స్వప్న వాక్కులో ఇక్కడ విశ్వశాంతి హోమం చేస్తే బాగుంటుందని సంకల్పం కలిగింది. ఆ విధంగానే భూ ప్రపంచంలో ఉన్నటువంటి నదీ జలాలన్నింటినీ కూడా సేకరించి వాటన్నిటితోనూ చక్కగా మేము సాలగ్రామాలకి, మీరు నా ప్రోగ్రామ్స్ లో నేను చూపిస్తున్నటువంటి సాలగ్రామాలు ఏదైతే ఉందో, అలాగే దైవదత్తంగా లభించినటువంటి అనేక దివ్య సాలగ్రామ శిలలకి ఈ అఖండ జలాలతో అభిషేకం చేయటం అనేది విశేషంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ అభిషేకం చేసే ఆ అభిషేక జల తీర్థం అందరికి సంప్రోక్షణ చేయటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో పాల్గొనే భక్తులందరి చేత కూడా ఈ యొక్క అభిషేక కలశాలతో అభిషేకం చేయించడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా విశ్వశాంతి మహాయజ్ఞం, శ్రీదేవి మహాయాగాన్ని కూడా చేస్తున్నాము. దీంట్లో కూడా ఆ యొక్క హోమంలో విశేష వనమూలికలు, అంటే నేను దాదాపు 93 నుండి కలెక్ట్ చేసిన అనేక పదనికలు, హోమ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, అలా అనేక చోట్ల నుండి వచ్చినటువంటి దివ్య సమిధులన్నింటినీ కూడా ఈ హోమంలో వేయటం జరుగుతుంది. అలాగే కొంత ప్రసాదాన్ని కూడా వారి చేతుల మీద కూడా వేయించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విశ్వశాంతికి మనం చేస్తున్న హోమం, అభిషేకముతో పాటుగా ఈ సర్పశాప నివృత్తికి ఈ యొక్క ఆశ్లేష బలి పూజ అత్యంత రమణీయంగా జరగటానికి సన్నాహాలు చేస్తున్నాం. దీంట్లో కూడా ఎలాంటి సర్పదోషం ఉన్నా, అలాగే చాలా మందికి సర్పదోషం ఉంటుంది. ఇందాక కూడా మనం చూసుకున్నాం, ముగ్గురికి ఉంటుంది. ఎక్కడో చోట కుజుడు ఇబ్బందికరంగా ఉంటాడు, ఎక్కడో చోట శని ఇబ్బందికరంగా ఉంటాడు, అలాగే బుధుడు పొజిషన్ బాగోపోవచ్చు, అలాగే రాహుకేతుల ఎఫెక్ట్ బాగోపోవచ్చు. ఇలాంటి చోట ఉన్నప్పుడు అలాగే పితృదేవత శాపాలు ఉండొచ్చు, అలాగే పూర్వజన్మ పాపాలు వేధిస్తూ ఉండొచ్చు, అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ధర్మాల ఆచరణలో లేకపోవచ్చు. ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చాలా వరకు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఉపశమనం కలిగించి పూర్తి స్థాయిలో పరిష్కార మార్గమే ఈ ఆశ్లేష బలి పూజ అనేది మేము అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న వారు ముందుగా వారి యొక్క పేరు, గోత్రనామాలు ఇవ్వాలి. అలాగే వారి యొక్క నక్షత్రం కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా మేము నక్షత్రం అది చూసి ఆ ప్రకారంగా చేయటం, జాతకరీత్యా చూసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆశ్లేష, జ్యేష్ఠ, మూల నక్షత్రాలు వాళ్ళు ముఖ్యంగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. ఎందుకంటే ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, మూల నక్షత్రం వాళ్ళకి అన్ని చాలా బాగా అన్ని అమృతాయి. జీవితంలో ఎటువంటి డోకా లేదు అనుకున్న విధంగా అన్ని సమకూరుతాయి. కానీ ఒక వెలితి మటికి కలిచి వేస్తూ ఉంటుంది వాళ్ళని.
అలాంటి సమస్య వారు ఫేస్ చేస్తూనే ఉంటారు. అంత డబ్బు హోదా అంత బాగుంటుంది, కానీ భార్యాభర్తల మధ్య సంబంధాలు ఉండవు. అలాగే డబ్బు హోదా భార్యాభర్తల మధ్య సంబంధం బాగానే ఉంటుంది, ఆరోగ్యం పాడైపోతుంది. డబ్బు హోదా ఆరోగ్యం భార్యాభర్తల మధ్య సంబంధం అంతా బాగానే ఉంటుంది, కానీ అప్పులు అలాగే సడన్ గా డౌన్ అయిపోవడం జరుగుతుంది. అలాగే డబ్బు హోదా సడన్ గా అప్గ్రేడ్ అవటం, అలాగే ఆరోగ్యం బాగుండటం అంతా బాగుంటుంది. మధ్యలో ఒక భయంకరమైన ప్రమాదాలు కానీ లేకపోతే కోర్టుకు సంబంధించిన సమస్యలు ఇరుక్కొని మానసికంగా వ్యధ చెందే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ మానసికమైనటువంటి డిప్రెషన్లో ఉంటారు. అలాగే సంతానం లేని ఉంటుంది, అలాగే గర్భ నష్టాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి వీరి యొక్క జీవితంలో ఒక షాక్ను గురి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు, చాలా దేవుడి దేవుళ్ళు అంతా బాగుంది అన్నారా, వారికి చాలా మంచిది. అలాంటి వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా ముందు జాగ్రత్త చర్యగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా అనేక ఒక 3 ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం, కానీ మిగతా నక్షత్రాల్లో కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి, అలాగే జాతకరీత్యా వాళ్ళకి సర్పదోషాలు ఉంటాయి కాబట్టి, అలాగే మేము ఎక్కువ శాతం చూసుకుంటే రైతులు ఈ సర్పదోష నివారణ కోసం మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నప్పుడు చాలా మంది అనేక రకాల అనుభవాలు తెలియజేశారు. వాళ్ళకి పెద్ద పెద్ద సర్పాలు కళ్ళలోకి రావటం, బొస్స కొట్టినట్టు ఇది చేసినట్టుగా, అలాగే ఇంట్లో కనపడటం, అలాగే బయట కనపడటం, అలాగే వాళ్ళ మీద అటాక్ చేయటం, ఇలాంటి ఎన్నో అనుభవాలు వారు తెలియజేశారు. వీళ్ళందరికీ కూడా ఇది నివృత్తికరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్లేష బలి పూజ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, మా ప్రేక్షకులకి చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు. ఇదండి ఈనాటి రుద్రాక్ష వైభవం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. శివాయ నమః.